అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడి ఉరికంబం ఎక్కిన కామ్రేడ్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమని ప్రజా సంఘాల నాయకులన్నారు. భగత్ సింగ్ 93వ వర్ధంతిని పలనాడు జిల్లా నకరికల్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నాటి తెల్లదొరలపై స్వాతంత్ర సమరయోధులు పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే నేడు నల్లదొరలు సామాన్య ప్రజానీకాన్ని అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేసి దేశాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని పునికిపుచ్చుకుని ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, భారత్ బచావో గుంటూరు కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ కొలనవ జ్యోతి, పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెల్ల పాలకులపై నల్ల పాలకులు వస్తే ఆ స్వాతంత్ర ముక్తి బోటకం అన్నట్లుగానే ఈ రోజున పరిపాలన మొత్తం కూడా ఉన్నది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ఎలక్టరల్ బాండ్లు కుంభకోణం అనేటువంటిది, ప్రతిపక్ష నాయకులు కేజ్రీవాల్, అనేక మంది ముఖ్యమంత్రులు అరెస్టులు, అవినీతి ఆరోపణలు ఒకసారి గమనిస్తే బీజేపీ పార్టీ ఈ రోజున పెద్ద అవినీతి కుంభకోణంలో కోరకపోయింది. అదే ఎలక్టరల్ బాండ్ల కుంభకోణం. దాన్ని నుంచి బయటపడటం కోసం ప్రతిపక్ష నాయకుల్ని అనేక మందిని ముఖ్యమంత్రులతో సహా వాళ్ళు ఏదో అవినీతి చేసినట్లుగా ఆరోపిస్తూ జైలు వేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దేశంలో కనీసమైనటువంటి ప్రజాస్వామ్య భారత రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కూడా కాలరాస్తూ వాళ్ళు కోరుకున్నటువంటి మనుశాస్త్రాన్ని రాజ్యాంగంగా తెస్తామని మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున అధికారంలో మళ్లీ వచ్చే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటూ ఉన్నారు. కాబట్టి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు కోరుకున్నటువంటి సోషలిస్టు సమాజం, ఈ దేశంలో కులాలు, మతాలు, జాతులు లేకుండా ప్రజలందరూ సమానంగా ఉండాలనే ఒక నూతనమైన సమాజం కోసం వాళ్ళు కోరుకున్నారు. ఆ సమాజానికి పూర్తి బద్ద శత్రువు వ్యతిరేకమైనటువంటి భూస్వామ్య పెట్టుబడిదారుల పార్టీ అయిన ఆర్ఎస్ఎస్, బీజేపీ వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలి. ఎలక్ట్రల్ బాండ్లు అనేటువంటి ఒక పెద్ద కుంభకోణం, అది బీజేపీ చేసినటువంటి కుంభకోణం, అది పెద్ద అవినీతిపరమైన పార్టీ, దాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. అందరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు గుంటూరు విజయ్ కుమార్, పల్నాడు జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శిని. ఈరోజు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని బీజేపీ అమలు జరుపుతా ఉంది. బీజేపీ వాళ్ళంతా స్వచ్ఛందులైనట్టు, అవినీతి లేని వాళ్ళైనట్టు, మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయినట్టుగా ప్రచారం చేయడానికి బీజేపీ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తాం. ఇప్పుడే ఆర్కే గారు చెప్పారు, ఎలక్టోరల్ బాండ్లే కాదు, వివిధ సంస్థలు అమ్మేటప్పుడు ఆ పార్టీకి ఎన్ని డబ్బులు వస్తాయి. మనం ప్రజల్ని కోర్టులు అమ్ముకుంటున్నారని చెప్పేసి విమర్శ చేస్తున్నాం. కానీ ఎమ్మెల్యేలని, ఎంపీలని కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి డబ్బులు ఎంత వచ్చినట్టు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని, సాధారణంగా ఓటర్ని కొనడానికి 1000-2000 ఖర్చు పెడుతున్నారే, అటువంటిది 2 లక్షల ఓట్లు, 2.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఒక శాసనసభ నుంచి ఒక ఎమ్మెల్యేని కొనాల్సి వస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? అంటే ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది అవినీతి కాదా అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం. రెండవది, ఇప్పుడు సీఎం రమేష్ ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్కి అభ్యర్థిగా ఉన్నాడు. ఈ సీఎం రమేష్ అనేటువంటి ఆయన అవినీతికి పాల్పడ్డాడు, డబ్బులు బ్యాంకుల దగ్గర తీసుకున్నాడు, పరిశ్రమలు పెట్టలేదని చెప్పేసి అభియోగం, ఈడీ అభియోగం. బీజేపీలో జరగానే అది ఏమైపోయింది? ఆయన ఎట్లా స్వచ్ఛందులయ్యాడు? ఈరోజు ఈడీకున్న అధికారాలను అడ్డం పెట్టుకొని ఈడీని తమ పావుగా ఉపయోగించి అందరినీ వేధించే పని చేస్తున్నారు. వాస్తవంగా అవినీతి చేస్తే అవినీతి చేసిన వాళ్ళని ఉపేక్షించమని వామపక్షాలు కోరవు. ఎందుకంటే వామపక్షాలకు అవినీతితో భాగస్వామ్యం ఉండదు. ఎలక్టోరల్ బాండ్ తీసుకునే పార్టీలు ఏమన్నాయంటే వామపక్షాలు. అసలు ఎలక్టోరల్ బాండ్ అనేటువంటిది కిడ్ ఫ్రోక కాదా అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది సిపిఎం. అందుకని ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టడం కోసం ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. మరి ఇప్పుడు చేసాడా లేదా అనేటువంటిది తేల్చాల్సిందండి. అవినీతి చేస్తే దాన్ని ప్రోత్సహించే పని వామపక్షాలు ఇప్పుడు చేయి. అయితే అదే సందర్భంలో ఎన్నికల కాలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన ఒక రాజకీయ పార్టీ నాయకుడిని జాతీయ పార్టీ గుర్తించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అరెస్ట్ చేస్తే ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండటం చేయడం ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు పంజాబ్లో ప్రధానమైన పార్టీ ఆమ్ ఆద్మీ, ఢిల్లీలో ప్రధానమైన పార్టీ ఆమ్ ఆద్మీ, ఇదే కాకుండా ఇంకా 6 రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచుకున్నది ఆమ్ ఆద్మీ. అంటే నిన్ను ప్రశ్నించే వాళ్ళని నిలైసే పని చేయడం కోసం అరెస్ట్ చేస్తారా? ఇది భాగం కదా. రెండో ప్రతిపక్షం మాకు 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఉన్న దాని కూడా సగానికి వెళ్ళిపోద్దని చెప్తున్నారు. అదే నిజమైతే నిజంగా మీ పరిపాలన అంత బాగుంటే ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ డబ్బులు 10 ఏళ్ల నాటి నుంచి మీరు మీ లెక్కలు చూపించలేదని చెప్పేసి ఈ రోజు వాటిని సీజ్ చేస్తే వాళ్ళ ప్రచారం చేయక్కర్లేదా? అంటే ఇతరులందరూ ప్రచారం చేయకుండా ఉంటుంది రక్షిస్తాం కాదా? ఇది ఎమర్జెన్సీ కాదా? అందుకని దీన్ని మనం అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా దౌర్జన్యం చేసి అణిచివేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేశారు. ఈ రోజు బీజేపీ అదే పని చేస్తా ఉంది. ప్రజలందరినీ కూడగట్టి ఈ అరాచకానికి వ్యతిరేకంగా, ఈ అప్రకృతి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వామపక్షాలు కలిసి వచ్చే లౌకిక శక్తులన్నీ కూడా కలుపుకొని ఈ దేశ లౌకికత్వాన్ని, ఫెడరల్ విధానాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.